నేను అక్కడ బీజేపీ పార్టీలో పాయకరావుపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా చేశాను. ఒక అసెంబ్లీగా ఇన్ఛార్జి చేసి వచ్చినా కూడా ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధిగా ఉన్నప్పటికీ నాకైతే 1% కూడా రిగ్రెట్ లేదు. ఓకే. సో నేను ఒక మంచి పార్టీ హోల్ హార్టెడ్ గానే అంటారా? హోల్ హార్టెడ్ గానే ఓకే. మంచి పార్టీలోకి వచ్చాను. ఒక మంచి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో నేను ఉన్నాను, నడుస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక వ్యక్తి కోసం నిలబడ్డాను అన్న హ్యాపీనెస్ ఇప్పుడైతే నాకు ఉంది ప్రజెంట్. సో నేను ఎప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా చాలా మంది చెప్తుంటారు కదా, అనవసరంగా వెళ్ళిపోయావు, ఇక్కడ 5 ఏళ్ళు ఉన్నావు, ఇప్పుడు ఉంటే నీ స్థాయి బాగుండేది కదా, ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి అనిత గారు. సో ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ నుంచి నేను ఇన్ఛార్జ్, టీడీపీ నుంచి ఆవిడ ఇన్ఛార్జ్. సో ఇప్పుడు నేను అక్కడ ఉండుంటే నాకు మంచి నేము ఫేము అట్లీస్ట్ ఏ నామినేటెడ్ పదవన్నా తెచ్చుకునేదాన్ని కదా. బట్ నాకు ఏమనిపించింది అని అంటే, వన్స్ మనం ఒక రోజు వచ్చామా, 2 రోజులు వచ్చామా, లేకపోతే 3వ రోజు కండువా కప్పుకున్నామా అనేది మ్యాటర్ కాదు. నేను ఈ పార్టీలోకి వచ్చి 2023 ఆగస్టులో వచ్చాను. అంటే మొన్న ఆగస్టుకి 2 సంవత్సరాలు. మహేష్ బాబుని బాగా ఫాలో అవుతారా? ఎప్పుడు వచ్చినామని కాదు, బుల్లెట్ దిగింది అంతే కదండి, అంతే కదా. సో నాకైతే రిగ్రెట్ లేదు. ఎందుకనంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పెరిగాయా తగ్గాయా, అసలు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఎలా ఉంది అని అనేది ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి అడిగితే జనాలే చెప్తారు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీరు చేశారు కదా నాకు ట్యాగ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాబట్టి ఆవిడ వాళ్ళ ఆలోచన విధానంగా పార్టీకి లోబడి మాట్లాడుతుంది అని నన్ను అనుకుంటారు. కానీ జనాల నాడి తెలుసుకున్న వాళ్ళైతే వాళ్ళ పక్షాన వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటే మాత్రం ఇంత ఘోరాతి ఘోరంగా ఉందా ఈ ప్రభుత్వం వచ్చి అని. సంవత్సరంన్నర అవుతుంది కదా ఇప్పుడే కదా టీడీపీ. అవును, అంటే ఇప్పుడే ఈ షార్ట్ పీరియడ్లోనే ఇంత ఘోరంగా పరిపాలన ఉందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే వాళ్ళ లోటుపాట్లు తెలిసిపోతున్నాయి కదా సార్. ఇప్పుడు రైతులు రోడ్ల మీదకి వచ్చారు, స్టూడెంట్స్ అంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, వాలంటీర్స్ అంతా ధర్నాలు చేస్తున్నారు, ఆశా వర్కర్లు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు అంతా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, గిట్టుబాటు ధరలు లేవని వచ్చి ధర్నాలు చేస్తున్నారు, మెడికల్ సీట్లో మొన్న చేసినటువంటి హంగామా చూసి మెడికల్ విద్యార్థులందరూ వచ్చి చేస్తున్నారు. ఇంకా మరి వచ్చిన 16 నెలల్లోనే అన్ని రంగాలు బయటకు వచ్చి రోడ్డు మీద ప్రశ్నిస్తుంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి ప్రశ్నిస్తుంటే, టీచర్లు వచ్చి ప్రశ్నిస్తుంటే ఇది సక్సెస్ అయినటువంటి ప్రభుత్వం అంటారా కాదంటారా? కానీ రాష్ట్ర ప్రజలే కదా జగన్ పరిపాలన మాకు వద్దు, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉన్నటువంటి చంద్రబాబు గారు కావాలని చెప్పి ఒకనొక సమయంలో 175 సీట్లు ఉంటే 150 పైచిలకు సీట్లు గెలిచిన వైసీపీని కాదని చెప్పి కేవలం 11కే పరిమితం చేశారు కదా. ఇంకా దీనికంటే అదే అంటున్నాను సార్, ఎందుకు మేము 11కే పరిమితం చేసామా, లేదా ఇలాంటి నాయకుడిని మంచి నాయకుడిని పోగొట్టుకున్నామా అనే ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రజలు నిజంగా చెప్పండి మేడం, ఈ మాట నిజంగా అంటున్నారా సార్? ఇప్పుడు బయటకు వచ్చినటువంటి జనాలు ఈ మాట అంటున్నా అంటే, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి మంత్రుల్ని భూతు పురాణంగా పోర్ట్రేట్ చేసి ప్రతిపక్షాలను విపక్షాలను తిట్టిపిస్తుండేవారు. మహిళలంటే గౌరవం లేదు ఆ మనిషికి, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా గౌరవం లేదు. కనీసం ఇప్పుడు 5 ఏళ్ల కాలంలో వారు పరిపాలించిన కాలంలో ఒక్క గల్లీకి కూడా, ఒక కాలనీకి కూడా ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు, అసలు రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేసిండు అని చెప్పి ఇప్పుడున్న టీడీపీ నాయకులు పురాణం 2014 నుంచి ఆ సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చిందే టీడీపీ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా చెప్పులు చూపించింది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలా? మీరు చెప్పండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిరు అని అంటే మీరు అనేది కరెక్టా మేడం? 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వాడు పావలాగాడు అంటే ఈ రకమైన భాషా సంస్కృతి చెప్పిన తర్వాతనే కదా వాళ్ళు మాట్లాడిరు. దాని తర్వాత కాదు ఈయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మేము అనడం కాదండి, ప్యాకేజీ స్టార్ అని మేము అనడం ఏంటి? నువ్వే స్టేజ్ ఎక్కి ఒక రోజు ప్రచారంలో నన్ను ప్యాకేజీ స్టార్ అంటారా అని అన్నది ఎవరు? లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారని ఆయనే వచ్చి బయటకు చెప్పినట్టు థింగ్ కదా. 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక్క దగ్గర గెలవలేదు కాదండి, 2 చోట్ల పోటీ చేశాడు, గెలవలేదు, అది అబద్ధం. కానీ ఇప్పుడు ఆ మనిషే డిప్యూటీ సీఎం గా ఉన్నారు, జగన్ గారు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఏమైతుంది సార్? ఎంత మీ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? 6%. అవును, 6% ఎట్లయితుంది సార్? 175 నియోజకవర్గాలలో నువ్వు 100 మార్కులకి ఎగ్జామ్ రాసి నాకు 25 ఒకటి వచ్చాయి, 22 వచ్చాయి, నాది 100% స్ట్రైక్ రేట్ అంటే నవ్వుతారు. నీకు 21 సీట్లు ఇచ్చారంటే అర్థం ఏంటంటే 175 నియోజకవర్గాలలో క్యాండిడేట్లను నిలబెట్టుకునేటువంటి కెపాసిటీ నీకు లేదు.
ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నువ్వు ఎదుర్కొనే ధైర్యం దమ్ము నీకు లేక నువ్వు వెళ్ళి 2-3 పార్టీలతో పొత్తులోకి వెళ్ళి నీకు ఆ లేచిన ముష్టి 21 నువ్వు తీసుకొని నేను 100% అంటే ఇంటలెక్చువల్స్ మేధావులు నవ్వుతారండి, మనం చెప్పకూడదు అన్నమాట. అంటే ఇప్పుడు ఏదో ఓడిపోయినాం, ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినాం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా అసెంబ్లీలో ఇవ్వని పరిస్థితి ఉంది కాబట్టి ఏదో కావాలని వైసీపీ నిరంతరం మా మీద బదనాం చేసే వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తారు. చేస్తారు, ఇంకా మేమేం చేసేదండి, ప్రజలు చేస్తున్నారు. ప్రజల పక్షాన మేము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా మేమున్నాం, కానీ మాకేం ప్రతిపక్షం ఇవ్వలేదని చెప్పేసి మేమేమని మీలాగా పార్టీ ఓడిపోయగానే వెళ్ళిపోయి హైదరాబాద్లో ఫిక్స్ అయిపోయి 3 సంవత్సరాల తర్వాత ఏం రాలేదు కదా. పార్టీ ఓడిపోయిన మధ్యాహ్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ని, బాధలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కానీ ఒకరికొకరికి వెళ్ళిపోతున్నా కూడా నిమ్మకు అంటే ఆయన యొక్క స్థైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాలి. నేను ఆ పార్టీలో ఉన్నానని కాదు, అంత 151 ఉన్నటువంటి మెజారిటీ నుంచి 11 రాగానే ఎక్కడైనా ఆయన స్థైర్యం 1% కూడా కోల్పోలేదు. ఓడిపోయిన తర్వాత నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఒక సందర్భంలో. ఆయనలో ఆ స్థైర్యం 1% కూడా తగ్గల. కానీ జనాలు 3 నెలల దాకా తిండి లేదు, బాధపడినటువంటి కార్యకర్తలు ఉన్నారు, ఇబ్బంది పడినటువంటి కార్యకర్తలు ఉన్నారు, దాన్ని తీసుకోలేనటువంటి కార్యకర్తలు ఉన్నారు. వితిన్ ద 16 monthsలో క్యాడర్ని మొత్తాన్ని అలర్ట్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమ్మో మా పని అయిపోద్దేమో అన్న భయాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి కల్పించారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. ఇప్పుడు మీరు అనవసరంగా పంచపక్ష పరమాండాలను వదిలేసి ముళ్ళదారి ఎంచుకొని అని ఎప్పుడు అనిపించలేదా? ఎందుకంటే మీరు బీజేపీలో యాక్టివిస్ట్గా ఉన్నారు, కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇప్పుడు కనుక టీడీపీ బీజేపీ అలయన్స్లో ఉంది, అక్కడ గెలిచుంటే మీకు కూడా ప్రాధాన్యత వస్తుండే. మీ నియోజకవర్గం, మీరు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి అక్కడ హోంమంత్రి కూడా ఉన్నారు అనిత గారు. సో ఇదంతా మంచి లగ్జరియస్ లైఫ్ ఉండే, ప్రోటోకాల్ ఏమన్నా వస్తుండే, పదవులు పైసలు ఇవన్నీ వస్తుండే కదా. అనవసరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను ఏమనిపించలేదా? నేను ఎప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తాను. నా కెరీర్ కూడా నాకు ఇంపార్టెంట్ కదా, నా పొలిటికల్ కెరీర్ కూడా నాకు అవసరం కదా. బీజేపీలో లేని కెరీర్, నిబద్ధత లేని పరిపాలనలో, నిబద్ధత లేని నాయకుల మధ్య నేను ఉద్యమాలలో నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి నా పద్ధతి ఎలాగుంటది అని అనేది రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణలో అందరికీ తెలుసు. బీజేపీలో లేని కెరీర్ వైసీపీలో ఉంటుందని మీరు ఎట్లా నమ్మారు అని అంటే సంస్థాగతంగా బయట ఇప్పుడున్న బీజేపీ మాయ అంటారు కదా, బయట ఉన్నప్పుడు ఆ మాయ వేరు, సంస్థాగతంగా లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నటువంటి థింగ్స్ వేరు. ఇప్పుడు సనాతన ధర్మము అని అంటే దళితులుగా, ఎస్పెషల్లీ నేను ఒక దళిత సంఘాలకి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను కాబట్టి దళితులకి విలువ ఇవ్వలేనటువంటి ఏ పార్టీలో నేను ఉండలేను, నా వల్ల అవని పని. నేను అక్కడ ఉన్నటువంటి 5 ఏళ్ళు కూడా చాలా మందితో పోరాడాను, చాలా మందిని ప్రశ్నించాను, ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కూడా గొడవ పడ్డటువంటి రోజులు ఉన్నాయి. అంతర్యుద్ధం బోల్డ్ చేసినాం సార్, అది బయటకు తెలియదు. ఇప్పుడు జనాలు ఏమంటారంటే నా దళిత తమ్ముళ్ళు, నా దళిత సోదరులందరూ మల్లీశ్వర్లో ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయి అని అంటారు. ఎందుకంటే నేను బీజేపీలో నుంచి వచ్చాను కాబట్టి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారంటే ఈ పిల్లకి అంబేద్కర్ గారు పిచ్చి, కుల పిచ్చి అని నన్ను అంటారు. నేనేం తీసుకోవాలి? ఇప్పుడు బీయింగ్ ఏ లేడీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో టైం ఇచ్చి, ఏజ్ ఇచ్చి, లేకపోతే నా సొంత ఖర్చులు పెట్టుకొని నేను ప్రయాసపడి నా జాతి కోసం నేను నిలబడినటువంటి పార్టీ కోసం నేను కష్టపడుతుంటే ఆ కష్టం మీకు కనిపించలేదు అని అంటే నేను చేసేదైతే ఏం లేదు. అదే మీ ఇంట్లో ఆడవాళ్ళని ఒక మీటింగ్ 1 గంట 1 అరగంట కూర్చోబెట్టమనండి, నేను చూస్తాను సార్. నా నిబద్ధత నా కులం కోసం, నా జాతి కోసం పోరాడడం అనేది నా నిబద్ధత. దాన్ని ఎవరు నన్ను ప్రశ్నించడానికి లేదే. నేను నమ్మినటువంటి నాయకుడి కోసం, నేను నమ్మినటువంటి పార్టీ కోసం పోరాడడం అనేది కూడా అది నా పర్సనల్ డెసిషన్. అంటే వైసీపీలో మీకు ఆకర్షింపజేసిన అంశాలు ఏంటి? దేన్ని చూసి మీరు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే ఏం చెప్తారు? సార్ బేసికల్గా నేను చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారు ఆశాభావాలతో పెరిగినటువంటి అమ్మాయిని, అది ఎవరికి చెప్పక్కర్లేదు. నా మాటల్లోనూ, నా పద్ధతిలోనూ, నా ఆలోచన విధానంలోనూ అవే కనిపిస్తాయి. ఇవాళ అంబేద్కర్ గారు అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద లెజెండరీ పర్సన్స్ అవ్వచ్చు, చదువుకొని విద్యకిను వైద్యానికిను విలువ ఇచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. చదువుకోండ్రా అని అన్నాడు, ఎవరు చెప్పినా అదే కదా. ఇప్పుడు మీకు ఎన్ని కోట్లన్న ఆస్తి ఉండనివ్వండి సార్, మీకు చదువు లేదనుకోండి విలువ ఇవ్వరు. మీ దగ్గర ఆస్తి ఏమీ లేకపోయిండొచ్చు, మీరు చదువుకున్న వ్యక్తి అని అంటే అబ్బా చదువుకున్నాడు రా ఈ అబ్బాయి అని చెప్పేసి లేచి ఒక విషయాన్న చేస్తారు. అంటే చదువు మనకి ఇచ్చేటువంటి విలువ అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమాల ద్వారా ఆయన
చేసినటువంటి డెవలప్మెంట్ అవ్వచ్చు. ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను సార్, నాకు తెలిసి మీరు కూడా అక్కడే చదువుకున్నారేమో నాకు తెలియదు, ఎప్పుడైనా మనం ఐక్యరాజ్య సమితికి వెళ్తామని అనుకునింటామో? కనీసం ఆలోచనలు కూడా ఆలోచన ఉందా? అసలు ఇంగ్లీష్ మీడియం ఉందా మనం చదివినప్పుడు? అంటే ఈ మీ బిడ్డలేమో, బడాబాబుల బిడ్డలేమో అందరు పెద్ద పెద్ద ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషులు, నాలెడ్జ్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ చదవాలా? పేదోడి బిడ్డలేమో, పేదోడికి సంబంధించిన బిడ్డలేమో ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే అదే తెలుగు మీడియంలోనే మగ్గాలి. ఇది కదా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆలోచన విధానం. సో దాన్ని కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వినూత్నంగా తీసుకొచ్చారు. నేను కూడా ఫస్ట్ బయట ఉన్నప్పుడు ఏంటి నా ఇంత చేంజెస్ తీసుకొని వస్తున్నారు, ఇది ఎంతవరకు ఎఫెక్టబుల్గా ఉంటుంది జనాలకి అనే థాట్ ప్రాసెస్లో నేను కూడా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనంటే ఆయన అర్థం అవ్వక ముందు ఎలా అందరూ ఫీల్ అవుతారో నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని. వన్స్ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఆలోచన విధానాన్ని మనం అనలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా అతని కోసం కాదు కదా సార్. ఇప్పుడు స్కూల్ పిల్లలు వాళ్ళకేం ఓటు హక్కు ఉండదు కదా. ఒక రాజకీయ నాయకుడు స్కూల్ పిల్లల్ని లేదా వాళ్ళ భవిష్యత్తుని మార్చాలని ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి ఓటు హక్కు లేదు కదా, ఉంటే చెయ్యాలి. కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాబో తరం యొక్క భవిష్యత్తు బాగుండాలి అని అనుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు అది, నేను బీయింగ్ ఎడ్యుకేటెడ్, నాకు అది పర్సనల్గా అనిపించింది కాబట్టి ఓకే ఫైన్, నేను ఆలోచన విధానం బాగుంది కదా. ఇప్పుడు నేను బీజేపీలో నుంచి వచ్చేసాను సార్, నాకు ఆప్షన్గా ఉన్న పార్టీలు ఏంది? టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్. ఈ మూడిట్లో ఈ 4లో నాకు బెటర్గా నేను ఆలోచించుకుంది, రాబో తరంగా ఒక యంగ్ జనరేషన్లో నేను పొలిటికల్గా ఎదగాలి, లేకపోతే జనాల పక్షాన లేదా నన్ను నమ్మిన జనాలకి నేను న్యాయం చేయగలిగిన పార్టీ ఏదని నాకు అనిపించినప్పుడు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరు జాయిన్ అయిన తర్వాత పార్టీ ఇంత ఘోర పరాజయం జరుగుతుంది, ఈ రకమైన పరిస్థితులు ఉంటాయని అసలు ఆ రకమైన అట్మాస్ఫియర్ ఉందా రాష్ట్రంలో? అనుకోలేదు. అంటే అంటారు సరే, రాజకీయాలు పక్కన పెడితే 2 నిమిషాలు, వ్యక్తిగతంగా అక్కడ ఉన్న విద్యార్థులకు మంచినే చేసిండు, పథకాల విషయంలో ప్రతిదీ ఇంటికే పంపించిండు జగన్ గారు అని చెప్తారు. మరి ఇంత ఓటమి పాలు కావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు?